అది క్వశ్చన్ చేయలేదు అంతవరకు పోలీస్ స్టేషన్లో ఎంతవరకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు కానీ ఓకే మనం సొసైటీ ద్వారా కొనుక్కున్నాం సొసైటీ చూస్తుంది ఐ ఆల్సో అగ్రీ విత్ నేను ఒప్పుకుంటాను దాని చెప్తాను చేస్తాను నీ లీగల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో నీకు సైట్ ఉంది నాకు సైట్ లేదు కానీ మన ఇద్దరు ఒకటేసారి నువ్వు కట్టేస్తుంటే నేను కోర్టుకు వెళ్తాను నేను కోర్టుకు వెళ్తే నీ పని ఆగిపోతాయి మెల్లగా రేపు ఆ ప్రాబ్లం రాకూడదు కాబట్టి సొసైటీ బాధ్యత వహించాలా సొసైటీ పాల్గొడు కదా బాధ్యత దట్ ఈస్ ది రీజన్. ఇప్పుడు ఆయనే చెప్పారు ఒకవేళ కోర్టుకు అంటూ ఎవరైనా వెళితే మనమే కాదు అక్కడ ఉన్న రైతుల్లో కూడా ఇంకెవరైనా సరదాగా ఇప్పుడు మనం కూడా కోర్టు కేసులు చాలా వేసాం అంటే ఆల్రెడీ ఇందులో కోర్టు కేసులు ఉన్నాయి మనం కూడా ఓకేనా వెళితే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎంఓయూలు ఇచ్చాం సో ఇవన్నీ అలాగే అవుతాయి అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసాం సార్ ఈ పాయింట్ అయిపోయింది సార్ ఆయనే చెప్పారు కోర్టు కేసుకు వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు క్లియర్. నెక్స్ట్ పాయింట్ మీరే కదా మీ ప్లాట్లే కదా మన ప్లాట్లే అంటే ఎవరు 200 గజాల ప్లాట్లు వాళ్ళకి నేను తక్కువ అది క్వశ్చన్ చేయలేదు అంతవరకు పోలీస్ స్టేషన్లో ఎంతవరకు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు క్యాలిక్యులేట్ చేసుకుంటే close to 160, 170 crores. On the ground? No, not on the ground. I am talking about the completion of the, let me complete. Completion of the flat. The moment I give you hand over the keys, the cost of the construction will be not less than 170 crores. No, my point is, the construction is on the ground. Okay, let me make it clear. What will be the first slab area? What is going to be the first slab area?